రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన కూటమికి అక్కడ మాత్రం ముందడుగు పడ్డం లేదట. పక్క పార్టీ నేతలకు ఆకర్ష మంత్రం వేయడంలో దిట్టలుగా పేరున్న కూటమి నేతలు అక్కడ తమ పాచికలు పారడం లేదని అసహనంగా ఉన్నారట. ఎప్పట్లాగే ఆపరేషన్ మొదలుపెట్టి కామ్గా ముగించేద్దామనుకుంటే సీన్ రివర్స్ అవుతోందంటున్నారు. ఏ విషయంలో కూటమి సర్కార్ ఇబ్బంది పడుతోంది? వాళ్ళ ప్రయత్నాలకి మోకాలడ్డుతోందెవరు? ఏపీ అసెంబ్లీలో ఉన్న 175 సీట్లలో ప్రతిపక్షం 11 సీట్లు మాత్రమే గెలుచుకోగా మిగిలిన అన్నింటినీ తన ఖాతాలో వేసుకుంది ఎన్డీఏ కూటమి. అదే ఊపులో తనకు బలం లేని శాసన మండలిలో కూడా జెండా పాతిద్దామని ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజాప్రతినిధులను గోడ దూకించడంలో అనుభవం ఉన్న కూటమి పెద్దలు స్కెచ్ గీశారు, ప్లాన్ అమల్లో పెట్టారు. అంతే, టపాటపా 3 వైసీపీ ఎమ్మెల్సీలు తమ పదవులకి రాజీనామాలు చేసేశారు. ఆ తర్వాత మరో ఎమ్మెల్సీ కూడా అదే రూట్లోకొచ్చి తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. గత అనుభవాల దృష్ట్యా రాష్ట్ర ప్రజలంతా ఇక మండలిలో వైసీపీ ఖాళీ అయినట్టేనని డిసైడ్ అయిపోయారు కూడా. ఇవాళ రేపో ఎమ్మెల్సీలు బల్లి చక్రవర్తి, పద్మజ, పోతుల సునీత రాజీనామాల ఆమోదం ఖాయమని అనుకున్నారు. కానీ వాళ్ళు రిజైన్ చేసి 3 నెలలు గడిచినా ఆమోదం ఊసేలేదు. మా రాజీనామాలు ఆమోదించండి అంటూ మండలి చైర్మన్ మోషన్ రాజుకి లేఖల మీద లేఖలు రాసినా అటు నుంచి నో రియాక్షన్. దీంతో అంతా సాఫీగా జరిగిపోతుందని కూటమి పార్టీలు వేసుకున్న అంచనాలు తలకిందలయ్యాయి. ఎమ్మెల్సీలనైతే ఒప్పించగలిగాం, కానీ రాజీనామాలకు ఆమోదముద్ర వేసేలా చైర్మన్ ని ఒప్పించడం కూటమి వల్ల కావడం లేదట. రాజీనామాలు చేసిన వారితో పాటు ఇంకొందరు కూడా ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించడం లేదంటున్నారు. ముందు వీళ్ల రాజీనామాలు ఆమోదిస్తే తర్వాత మిగిలిన వాళ్ళని లైన్లో పెట్టాలనేది అసలు ప్లాన్ అట. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్టు ముందు చేసిన రాజీనామాలే ఆమోదం పొందకపోవడంతో మిగిలిన ఎపిసోడ్ మధ్యలోనే ఆగిపోయినట్టు మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ఏపీ శాసనసభలో కూటమికి తిరుగులేని ఆధిక్యముంటే శాసన మండలిలో ఇప్పటికీ వైసీపీదే పైచేయి. మండలిలో మొత్తం 58 సీట్లు. ఇందులో వైసీపీకి 36 మంది, టీడీపీకి 9 మంది, 4 ఇండిపెండెంట్లు, 2 పీడీఎఫ్ సభ్యులు, జనసేనకు 1 ఎమ్మెల్సీ ఉన్నారు. 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా మండలిలో టీడీపీదే పైచేయిగా ఉండేది. కీలకమైన రాజధాని బిల్లుల విషయంలో టీడీపీ అక్కడ ప్రభుత్వానికి గట్టిగా అడ్డుపడటం, దాన్ని సహించలేని జగన్ ఏకంగా మండలి రద్దుకే సిద్ధపడటం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అప్పటి పరిస్థితి తమకు ఎదురవుతుందని అనుకున్నారో, లేక అసెంబ్లీలో బలం లేని వైసీపీని మండలిలో మాత్రం ఎందుకు ఉంచాలి అనుకున్నారో గాని వలసలకి తెరలేపారు కూటమి పెద్దలు. ఒకరొకరుగా ఎమ్మెల్సీలను లాగేసి మెజారిటీ ఉన్న వైసీపీని మైనారిటీలోకి నెట్టేయాలని చూశారట. కానీ మండలి చైర్మన్ గా ఉన్న మోషన్ రాజు వైసీపీ నేత. అక్కడే తేడా కొట్టిందని అంటున్నారు. ఎమ్మెల్సీల రాజీనామాల ఆమోదానికి చైర్మన్ ససేమిరా అంటున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక జుట్టు పీక్కుంటోందట కూటమి. ఇదే సమయంలో పార్టీ పెట్టాక తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది టీడీపీకి. అందుకే పెద్దల సభలో తిరిగి ఉనికి చాటుకునేందుకు 3 వైసీపీ రాజ్యసభ సభ్యులతో రాజీనామాలు చేయించడమే కాక వాటికి వెంటనే స్టాంపు వేయించుకోవడంలో కూటమి సక్సెస్ అయింది. కానీ రాష్ట్రంలోనే మోషన్ రాజుని దాటి ముందడుగు వేయలేకపోతోంది. ముందు రాజీనామాలు చేసిన వాళ్ళ సంగతే ఇలా ఉంటే, తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయిన జయమంగళం వెంకటరమణ కూడా రిజైన్ చేసేశారు. వీటన్నింటికీ చైర్మన్ స్టాంపు పడిపోతే తను కూడా క్యూలోకి రావాలి అనుకుంటున్నారట మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానం. మొత్తానికి రాష్ట్రాన్ని గెలిచిన పార్టీలకు మండలి మాత్రం చేతికి చిక్కకపోగా చిక్కులు తెస్తోందన్న టాక్ గట్టిగా నడుస్తోంది. నాడు అధికారంలో ఉండి వైసీపీ ఇబ్బంది పడితే ఇప్పుడు అదే ఇబ్బందిని కూటమి చూస్తోంది. ఈ రాజీనామాల ఎపిసోడ్ సుఖాంతం అవుతుందో లేక సశేషంగానే మిగులుతుందో చూడాలి మరి.